హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? టుడే వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. మేము ఇంకా ఇక్కడ అమరలింగేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. అమరావతిలో మీకు తెలుసు కదా, పంచారామంలో ఒకటైన మన అమరావతి గుడికి అయితే వచ్చేసాము. సో మీకు డౌట్ రావచ్చు, మీది అమరావతి లేదా మంగళగిరి అని. సో దీనికి క్లారిటీ ఇస్తాను, వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. సో అటు డోర్ క్లోజ్ చేస్తుంది కాబట్టి మేము ఇటువైపు నుంచి వచ్చేసాము. ఇటు కూడా ఎంట్రన్స్ చూసారు కదా, ఇటు సైడ్ వైపు నుంచి కృష్ణానది కూడా ఉంటుంది, ఇటు సైడ్ అనమాట ఇది ఎంట్రన్స్. సో ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. అమరావతిలో ఇది మెయిన్ టెంపుల్ అని మీకు తెలుసు కదా. సో ఈ ఫుల్ వీడియో నెక్స్ట్ టైం మీకు టెంపుల్ మొత్తం క్లారిటీగా చూపిస్తాను. కింద పైన మొత్తం దేవాలయాలు ఉన్నాయి. ఇవి శనీశ్వర ఆలయం అన్నమాట, నవగ్రహాలకి సపరేట్గా ఉంటాయి. సో అమ్మ వాళ్ళు ఉండేది మాత్రం మంగళగిరి, నేను పుట్టి పెరిగింది కూడా మంగళగిరి. మ్యారేజ్ తర్వాత అమరావతి వచ్చాను కాబట్టి అమరావతి అని చెప్తున్నాను మీకు. సో ఇది ధ్వజస్తంభం దగ్గర వినాయకుడు ఉన్నాడు చూసారా. మెయిన్ వినాయకుడికి ఇక్కడ దండం పెట్టుకున్నాకే లోపలికి వెళ్తారు. మా పాప అయితే తను కూడా పెట్టేసుకుంటుంది. సో చూసారు కదా వినాయకుడు, ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పైన చూసారా నటరాజస్వామి ఉన్నారు ఎంట్రన్స్కి పైన. సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా పక్క సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇటు పక్క నుంచి డైరెక్ట్ గర్భాలయానికి వెళ్ళిపోతాం అనమాట. దర్శనం అయిపోయి కూర్చుని మా అమ్మాయి కుస్తీలు పడుతుంది, మా పాప అయితే. సో మెయిన్ ఇదైతే అమరలింగేశ్వర స్వామి అనమాట. లోపల మొత్తం క్లారిటీగా చూపించట్లేదు, ఫోన్ ఎలా లేదు కాబట్టి. ఇక్కడ అమరలింగేశ్వర స్వామికి పక్కన బాలచాముండేశ్వరి అమ్మవారి గుడి అనమాట. సో లోపలే ఉంటాయి రెండు. అమరలింగేశ్వర స్వామికి ఎదురుగా ఈ గుడి కట్టించారనమాట రాజు. ఈయన అప్పుడు పరిపాలించినప్పుడు కట్టించారు. ఈయన పేరు శ్రీ రాజా రాసిరెడ్డి వెంకటనాద్రి నాయుడు. ఈయన కట్టించిన దేవాలయం ఇది, అందుకే ఈయనకి ఎదురుగా ఉంటారు. సో మా దర్శనం అయిపోయింది, మా పాప అయితే ఆడుకుంటుంది. సో ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్.